లడ్డు కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగింది అనడానికి సాక్ష్యాలు ఏంటి? ఆ సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు కదా. కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉండుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ రైట్. కల్తీ జరిగింది. గాలిలో అబద్ధాల మేడ కడుతున్న చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయంతో జగన్మోహన్ రెడ్డిని క్లోజ్ చేసేద్దామని ఒక ఎత్తు వేస్తే ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది. నేనైతే చూశాను. మొన్న ఈ లడ్డు గురించి ఒక భక్తుడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. సార్ ఎటువంటి తేడా లేదండి, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని. నేను కూడా టేస్ట్ చేసి చూశాను. నేను ప్రసాదం తింటాను, ఎప్పుడు లడ్డు ప్రసాదం చాలా ఇష్టంగా తింటాను. ఎందుకంటే అది అద్భుతమైన రుచితో కూడినటువంటి ప్రసాదం. అన్నవరం దేవస్థానం ప్రసాదం ఒకటి చాలా బాగుంటాయి. అవి నేను తినేటప్పటికి నాకు ఎటువంటి మార్పు ఏమీ గోచరించలేదు. కొంతమంది ఇప్పుడు బాగుపడిపోయినాయి, చాలా కల్తీ లేకుండా జరుగుతున్నాయి, చాలా బాగున్నాయని కొన్ని అసత్య ప్రచారాలుగా జరుగుతుంది. అందుగురించే తొందరపడి ఆయన చెప్పింది నిజం చేయడానికి సిట్ అని వేశాడు. మరి నిజంగా ఆయన చెప్పింది నిజం అనుకుంటే ముందే సిబిఐ దర్యాప్తు కోరుంటే సరిపోదు. కానీ ఎప్పుడైతే ఆ లడ్డు విషయంలో ఆయన సిట్టేసి తొందరపడి సిట్టేశాడో మరి సుప్రీంకోర్టు ఆ సిట్ని అంగీకరించలేదు. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ హెడ్గా ఉంటూ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక ఎంక్వైరీ జరపాలని చెప్పి వేసి, అంటే అక్కడ కూడా చంద్రబాబు బాగా దెబ్బతిన్నట్టే కదా. నాయుడు ఈ యొక్క రాజకీయాన్ని మతాలతో అలాగే సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్, లడ్డూతో చంద్రబాబు నాయుడు హిందువుల యొక్క మనోవేదనలు రెచ్చగొట్టి తగిన పార్టీలను భూస్థాపితం చేయాలని అనుకున్నాం అన్న